ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 38 THIRTY 38 పేజ్ నెంబర్. లెసన్ పేరు అమ్మూస్ క్లాస్ రూమ్. అమ్ము వాళ్ళ క్లాస్ రూమ్ ఇది. బిట్టు కమ్స్ అవుట్ ఫ్రమ్ ద బ్యాగ్. బిట్టు బ్యాగ్ లో నుండి బయటకు వచ్చేసింది. హీ లుక్స్ ఎట్ ద థింగ్స్ అరౌండ్. బయటకు వచ్చేసి ఏం చేసింది, తన చుట్టూ ఉన్నటువంటి ఈ వస్తువులు థింగ్స్ అన్ని కూడా గమనించింది అన్నట్టు. హీ లుక్స్ ఎట్ ద థింగ్స్ అరౌండ్. చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చూసింది. మనం కూడా ఒకసారి ఏమున్నాయో చూద్దామా. చూడండి, దిస్ ఈజ్ ఏ బ్లాక్ బోర్డ్. దిస్ ఈజ్ ఏ బ్లాక్ బోర్డ్. దిస్ ఈజ్ డోర్. This is almara. These are books. This is a chart. This is a chair. This is a table. These are benches. Bag, pencil, book. This is a bottle. This is the bit 2. చూడండి ఇక్కడ the dustbin. These are toys. Horse, car, apple, banana. These are models of the fruits and vehicles. ఇవన్నీ ఇక్కడ ఇంకేముంది, ఇక్కడ డస్టర్ ఉంది. ఇవన్నీ చూసి బిట్టు అన్ని చూసి వావ్, ఓ దిస్ ఈజ్ అమ్మూస్ క్లాస్ రూమ్. ఇది అమ్ము వాళ్ళ క్లాస్ రూమ్ అని అనుకుంది. వాట్ డిడ్ బిట్టు సీ ఇన్ ద క్లాస్ రూమ్. ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నాంగా అమ్ము ఈ క్లాస్ రూమ్ లో ఏం చూసింది, అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఏంటివి, బుక్స్, చార్ట్, బ్లాక్ బోర్డ్, డస్టర్, డోర్, టేబుల్, చైర్, బెంచ్, బ్యాగ్స్, బాటిల్స్, బుక్, పెన్, డస్ట్బిన్, టాయ్స్. This is the things in the classroom. Second question, what things do you have in your classroom? మీ క్లాస్ లో కూడా ఎలాంటి వస్తువులు ఉంటాయంటే సేమ్ మన స్కూళ్ళల్లో కూడా క్లాసులలో కూడా ఏముంటాయి, బోర్డు ఉంటుంది, టేబుల్ ఉంటుంది, బెంచెస్ ఉంటాయి, చైర్ ఉంటుంది, డస్టర్ ఉంటుంది, డస్ట్బిన్ ఉంటుంది, బ్యాగ్స్, బుక్స్, ఇవన్నీ కూడా సేమ్ థింగ్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఆల్సో. ఓకే, మనకు ఈ పేజీలో ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా నేను రాశాను. ఒక్కొక్కసారి మళ్ళీ చదివేసి అన్ని చూపిస్తాను. క్లాస్ రూమ్, దిస్ ఇస్ ద అమ్మూస్ క్లాస్ రూమ్. డోర్, దిస్ ఇస్ ద డోర్. బ్లాక్ బోర్డ్, లుక్, దిస్ ఇస్ ద బ్లాక్ బోర్డ్. టేబుల్, దిస్ ఇస్ ద టేబుల్. చైర్, the chair is green color, this is the chair. Duster, this is the duster. Books, these are books in the almara. Benches, these are benches. Bags, bag, ఇది ఇవన్నీ కూడా bags. Pencil, this is the pencil. Bottle, these are bottles. Dustbin, ఇక్కడ డస్ట్బిన్ ఉంది. చార్ట్, ఇక్కడ చూడండి ABCD చార్ట్ ఉంది కదా. A for apple, B for banana, C for cat, D for dog. This is the chart. Toys, this is a models of fruits and vehicles. ఇదేంటి, యాపిల్, బనానా, హార్స్, కార్. ఇవి అన్నీ కూడా మోడల్స్ అన్నట్టు మనకు చూపించడానికి ఇక్కడ టేబుల్ మీద ఉన్నాయి. తర్వాత మగ్, ఇక్కడ టేబుల్ మీద చూడండి చిన్న మగ్గు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి. అవేంటివో ఇవన్నీ కూడా ఎవరు చూసారు, ఇప్పుడు మనకు బిట్టు చూసినటువంటి ఇవన్నీ కూడా వస్తువులు. ఓకే, ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 38లోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 39.
పేజ్ నెంబర్ 39. THIRTY 30 NINE 9. చిల్డ్రన్ ఇక్కడ మనకు పేజ్ నెంబర్ 39 లెసన్ పేరు లెట్స్ క్యాచ్ ద స్క్విరల్. మనం స్క్విరల్ని పట్టుకుందాం, క్యాచ్ చేద్దామని అంటున్నారు. ఎవరో చూద్దాం ఇక్కడ. చిల్డ్రన్ రష్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్. దే సా బిట్టు. చిల్డ్రన్ అంటే పిల్లలు. రష్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్, గబగబా క్లాస్ రూమ్ లోకి ఉరికొచ్చారంట, తోసుకుంటూ వచ్చారన్నట్టు. దే సా బిట్టు, వీళ్ళు బిట్టును చూశారు. ఇక్కడ ఏం జరిగింది అన్నట్టు, ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిపోగానే ఇంకా క్లాస్ రూమ్ లోకి ఎలా వస్తారు మీకు తెలుసు కదా, ఎవరి సీట్లకు వాళ్ళు కూర్చోవాలని అట్లా ఒకేసారిగా నెట్టుకుంటూ వస్తారు. చిల్డ్రన్ రష్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్. దే సా బిట్టు, వీళ్ళు క్లాస్ రూమ్ లోకి వచ్చి బిట్టును చూస్తారు. బిట్టు ఎక్కడుంది, బ్యాగ్ లో నుండి బయటకు వచ్చిందిగా. బిట్టు కమ్స్ అవుట్ ఫ్రమ్ ద బ్యాగ్ అన్నట్టు, వచ్చి అన్ని చూస్తుంది కదా. ఆ లోపల పిల్లలు వచ్చారు. ఇక్కడ క్లాస్ రూమ్ లోకి వచ్చిన చిల్డ్రన్స్ పేర్లు ఒకసారి మనకి ఇక్కడ రాసున్నాయి, మళ్ళీ చూద్దాము. గంగా, GANGA, గంగా. షీ ఈస్ గంగా. ద గర్ల్ నేమ్ ఈస్ గంగా. దిస్ బాయ్ నేమ్ ఈస్ హరి, HARI, హరి. హరి, HARI, హరి. ఫాతిమా, FATIMA, ఫాతిమా. దిస్ గర్ల్ నేమ్ ఈస్ ఫాతిమా. ఈశ్వర్, ESWAR, ఈశ్వర్. హేమ, HEMA, హేమ. వీళ్ళందరి పేర్లు ఒకసారి చదవండి. హేమ, ఈశ్వర్, ఫాతిమా, హరి, గంగా. వీళ్ళంతా కూడా స్క్విరల్ ని చూసి క్యాచ్ చేయడానికి వస్తున్నారంట. అందరు అసలు క్లాస్ రూమ్ లో ఉడుతుండగానే అసలు పిల్లలంతా కూడా ఏం చేస్తారు, ఒక్కసారి హ్యాపీగా అనిపించి దాన్ని పట్టుకోవాలనుకుంటారు కదా. మీరైనా అంతే కదా. వీళ్ళు చూసి ఏమంటున్నారు, లుక్ ఏ స్క్విరల్ ఇన్ ద క్లాస్. ఇది ఎవరన్నారు, గంగా. గంగా ఏమంటుంది, లుక్ చూడండి, ఏ స్క్విరల్ ఇన్ ద క్లాస్, మన క్లాస్ లోకి స్క్విరల్ వచ్చింది అని చెప్తుంది. అప్పుడు హరి, ఈ బాయ్ ఏమంటున్నాడు, లెట్స్ క్యాచ్ ఇట్. పట్టుకున్నాను రండి అని ఉంటారుగా కొంటె పిల్లలు, పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఫాతిమా, ఈమె ఫాతిమా. ఇక్కడ ఈశ్వర్ ఏమన్నాడు చూడండి, దిస్ ఈజ్ అమ్మోస్ స్క్విరల్. ఎందుకంటే ఈశ్వర్ చూశాడుగా స్కూల్ గేట్ దగ్గర, అప్పుడు అతనికి అమ్ము చేతిలో ఉంది చూసిండు కాబట్టి ఏం చెప్తుండు, ఇది అమ్ము యొక్క స్క్విరల్ ఇది అని చెప్పాడు. దిస్ ఈజ్ అమ్ము స్క్విరల్, ఈ ఉడత అమ్మునే తీసుకొచ్చిందని చెప్పింది. ఇక్కడ హేమ కూడా ఉంది. వీళ్ళంతా చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏమున్నాయి మనకు టేబుల్ మీద, కలర్స్, COLOURS కలర్స్ అని రాసారు చూడండి. బ్లూ, పింక్, గ్రీన్. ఇది ఇక్కడ ఈ జగ్ లో కూడా ఏదో కలర్ ఉంది. అయితే వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్, పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు బిట్టును చూస్తున్నారు. దే సా బిట్టు. వాట్ ఆర్ దే సేయింగ్, ఏమని చెప్పుకుంటారు వీళ్ళు, లెట్స్ క్యాచ్ ఇట్ అని చెప్పుకుంటున్నారు. వాట్ వుడ్ బిట్టు డూ నౌ, ఇప్పుడు బిట్టు ఏం చేస్తుంది చెప్పండి. వాళ్ళని చూసి భయపడుతుందా లేదా, ఎందుకంటే ఇంతమంది వచ్చి వీళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు బిట్టు భయపడుతుంది. మళ్ళీ ఒకసారి వీళ్ళ పేర్లు చెప్పుకుందామా. హేమ, ఈశ్వర్, ఫాతిమా, హరి, గంగా. వీళ్ళంతా కూడా క్లాస్ రూమ్ లోకి వచ్చారు, బిట్టును చూశారు. దే సా బిట్టు. తర్వాత ఏమనుకుంటున్నారు, లెట్స్ క్యాచ్ ఇట్ అని అనుకుంటున్నారు. అయితే ఈశ్వర్ ఏం చెప్పాడు, దిస్ ఈజ్ అమ్ము స్క్విరల్ అని చెప్పాడు. ఇంకా మనకి ఇక్కడ ఏమున్నాయి, బెంచెస్ ఉన్నాయి, టేబుల్స్ ఉంది, టేబుల్ మీద కలర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అర్థమైందా ఈ లెసన్? నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం.